బెంగుళూరు వీరభద్రస్వామి ఆస్థాన పురుషుడుగా ఉన్న మఠాలు చాలా కనిపించాయి. అందులో ముఖ్యమైనది వీరశైవ ఆగమనం ప్రకారం పనిచేసే పంచపీఠాలు. అది ఉజ్జయిని, శ్రీశైలం, కాశీ, కేదార్నాథ్, అలాగే రంభాపుర. ఈ వీరశైవ ఆగమనంలో ఉన్న పంచపీఠాలలో ఎంతోమంది మహాపురుషులు, సాధువులు, రేణుకాచార్యులు ఎవరైతే వీరభద్రస్వామితో అనుసంధానమై ఉన్నారో, మన తెలంగాణ కొలనుపాకులో జన్మించి ఇక్కడి నుంచి ఆయన దైవ ప్రస్థానానికి అలా వెతుకుతూ కర్ణాటక వరకు వెళ్ళి ఎక్కడైతే జీవ సమాధి అయ్యారో ఆయనతో పాటుగా అనుసంధానమైన ఎంతోమంది గురువులు అక్కడ మనకి దర్శనమిస్తారు. అయితే వాళ్ళలో ముఖ్యులు ఈ రాజాపుర పరంపరలో ఇక్కడ ఈ రంభాపురి అనే ప్లేస్లో ఉన్న ఈ రాజాపుర సంస్థాన మఠంలో జీవ సమాధులు మొత్తం 50 మనకి కనిపిస్తాయి. అందులో ముఖ్యమైన వాళ్ళు మొట్టమొదటి జీవ సమాధి అయిన కరిబసవ రిషభేంద్ర శివాచార్యులు గారు. అక్కడి నుంచి వారి ప్రస్థానం, వారి తర్వాత వచ్చి పట్టద రేణుకా శివాచార్యులు గారు, ఆ తర్వాత రాజరాజేశ్వర శివాచార్యులు వారు, అలాగే ఇప్పుడు 39వ తరం డాక్టర్ రాజరాజేశ్వర శివాచార్యులు గారు మనకి కనిపిస్తారు. వారు మనతో 2 మాటలు ఆ సంస్థానం గురించి, వారి ఆగమన శైలి గురించి ప్రస్తావించడం జరిగింది. అయితే భగవత్ తత్వాన్ని నిజంగా అక్కడికి వెళ్తే కానీ మనం తెలుసుకోలేమో అని అనిపిస్తుంటుంది. అప్పుడు వాళ్ళ జీవ సమాధులు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే కర్ణాటకలో జీవ సమాధి అయిన మహాపురుషులు, గురువులు ఎవరైతే ఉంటారో వారి సమాధి పైన శివ ఆగమనం ప్రకారం శివలింగ ప్రతిష్ఠ చేసి ప్రతిరోజు అక్కడ నీటి అభిషేకం చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే అప్పటి ఆ కాలం నాటి ఆ సమాధులు, ఆ గుహలు ఒక డిఫరెంట్ వేవ్ లెంగ్త్స్ని మనకి పంచుతున్నాయని చెప్పచ్చు. ఈ రాజాపుర సంస్థాన మఠం ఏదైతే ఉందో బెంగళూరులో మాస్తేనహళ్ళి అనే ప్రదేశానికి ఎక్కడైతే వీరభద్రస్వామి స్వయంభూగా వెలిసారో అక్కడికి ఒక 5 కిలోమీటర్ల దూరంలో మనకి ఈ మఠం అనేది ఉంది. అక్కడికి వెళ్తే ఖచ్చితంగా 12 జ్యోతిర్లింగాలు, 18 పీఠాలు అన్నీ మనకి దర్శనమిస్తాయి. కాకపోతే అప్పట్లో వాళ్ళు స్థాపించిన లింగాలు అన్నీ కొంచెం పగిలిపోయి అలా అవ్వడం వల్ల మళ్ళీ వాటిని రీబిల్డ్ చేయడం జరిగింది. రీబిల్డ్ చేసి అదే ప్రదేశంలో మళ్ళీ ప్రతిష్ఠ చేసి ఇప్పటి వరకు కూడా వాటిని కాపాడుకుంటూ ఆ సంస్థానం వాళ్ళు, ఆ మఠంలో ఉన్న వాళ్ళు, ప్రజెంట్ ఎవరైతే గురువు ఉన్నారో ఇప్పటి వరకు కూడా వాటిని చాలా భద్రపరిచి మనకి ముందు తరాలకి తీసుకువెళ్తున్నారని చెప్పచ్చు.
బ్యాక్ టు మయూకా మీడియా. ఈరోజు ఒక విశేషం కూడా కాదు, ఒక ప్రసిద్ధి కాంచిన ఏరియాకి వచ్చాము. అదేంటంటే అసలు 38 జనరేషన్స్గా 38 జనరేషన్స్ వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా శివారాధనలో ఆ వీరభద్రుడిని కొలుస్తూ దాన్ని ఎంతగా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారనేది ఇక్కడ ఈ ఆశ్రమం మఠం అంటారు, ఇక్కడ మనం ఆశ్రమం అంటాము, ఇక్కడ చూస్తే తెలుస్తుంది. అయితే ఆ గుడి ఫస్ట్ ఎక్కడైతే స్వామివారు గురువు సంప్రదించి ఆయన అనుమతితోటి ఆయన సంకల్పంతో అక్కడ వెలిశారు అని నేను ఇంకొకటి చెప్పాను. సో ఆ మూల స్తంభం మూల కారకుడు ఎవరు అంటే రేణుకాచార్యులు గారు, అంటే రేణుకాచార్యులు అంటారు ఇక్కడ కన్నడంలో. సో వారి జనరేషన్ ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో 38 తరాల తర్వాత శ్రీ రాజేశ్వర శివాచార్యులు గారు మనతో ఉన్నారు. వారి నోట కొంచెం ఈ ఆశ్రమానికి సంబంధించి దేవస్థానానికి సంబంధించి వారి మాటల్లో విందాం. స్వామి నమస్కారం. Tell about this matham and the relation with Swami and how your forefathers history a little bit to our audience. This belongs to Panchpita Parampara. Okay. This matha is our first really Rambapuri. Rambapuri. Okay. Panchpita is there. Okay. One is Rambapuri, one is Ujjaini, Sri Shaila, Kashi, Kedar. Okay. It all belongs to Veershavalinga Parampara. Panchpitas. Okay. Among this mutt belongs to Rambapuri branch. This one. Yeah. Continue. This mutt belongs to Panchpita, one of the main Rambapuri Parampara mutt, branch mutt. This is Rajapura Samsthana mutt, belongs to near Anekal Taluk, near to Bangalore only. This was held by Revana Siddheshwara Swami. That belongs to Renukacharya Parampara only. Moola Rambapuri Pita is in Hyderabad only, Kollipak. That is in Telangana, I think. Now it is Telangana. This belongs to Rambapuri Shaka mutt only, branch mutt. In this mutt, this was held by Maharajas. He was given 1,700 acres land to mutt. That is belongs to 3 villages. One is Rajapura, Himaki and Mastarli. This belongs to Rajapura mutt only. This is Rambapuri Shaka Parampara mutt only. In this mutt, Shaka Gotra Purusha Veerbhadrashwara Swami. In every Veershavalinga Parampara mutt, Veerbhadra Swami will be there. We will that Swamiji was also there. That is in our main mutt only. Lingekya Swamiji's Jeevan Samadhi is there. జీవ సమాధి. సో చూడండి ఎంత అదృష్టం ఉంటే ఇక్కడ అడుగు పెట్టగలం అనేది నేను పర్సనల్గా ఫీల్ అవుతున్నాను. కుదిరిన వాళ్ళంతా ఇక్కడికి వచ్చి ఒక్కమారు స్వామి ఆశీర్వాదం తీసుకొని డెఫినెట్గా వెళ్ళాల్సిన మూమెంట్, వెళ్ళాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఈ కలియుగంలో ఉంది.